ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొన్నటి దినాన మన వాక్యం ఏమైనా మాట్లాడుకొని ఉన్నాము మీ అందరికీ తెలుసు కాబట్టి మరలా అక్కడి నుంచి మనం కంటిన్యూగా మాట్లాడుకుందాం. కాబట్టి ఆ యొక్క ప్లేస్ అంతటి నేను వెతుకుతున్నప్పుడు ఆ ప్లేస్లో ఎందుకు అనేక మంది చనిపోతున్నారు అని యేసుప్రభువారు కూర్చున్న ప్లేస్ దగ్గర ఎందుకు అందరూ చనిపోతున్నారు, ఆ ప్రాంతం అంతా ఎంతో కళకళలాడుతూ ఉన్న ఊరు, చక్కగా జీవంతో కళకళలాడుతున్న ఊరు ఈరోజు ఎందుకంత నిర్జీవం అయిపోయింది, జనాలతో చక్కగా పిల్లాపాపలతో ఎంతో చక్కగా తొలతొగుతున్న ఊరు ఎందుకు ఈరోజు నరమానవుడు లేని పరిస్థితికి వచ్చేసింది. అసలు దీనికి కారణం ఎవరు చేశారు ఈ పనంతా? ఏదో ఒక ఎడారిలాగా ఎడారిలో ఎవరు లేనట్టుగా ఎలాగైతే ఉంటారో ఈ ప్రాంతము, ఈ ప్రదేశం అంతా కూడా ఒక ఎడారిలాగా ఎందుకు మారిపోయింది? ఒక భయంకరమైన రక్తభూమిగా ఎందుకు మారిపోయింది? ఒక భయంకరమైన వాతావరణం కింద ఎందుకు మారిపోయింది అని వీళ్ళ పరిశోధనకి దిగారని చెప్పాను కదా. ఇంతవరకు ఇలా జరిగింది. దిగిన తర్వాత ఎవరు దిగారు? అమెరికా గవర్నమెంట్ వారు దిగారు. గవర్నమెంట్ అంటే అంతా కాదు సుమా, పురావస్తు శాఖలకు సంబంధించిన వారు, ఈ యొక్క బైబిల్ విషయం చరిత్ర తెలుసుకోవాలనుకున్న వారు మాత్రమే దీన్ని పరిశోధనకి యోర్దాను ప్రభుత్వం వారి దగ్గరికి వెళ్ళి, ఇంక ఇవన్నీ చెప్పాను కదా, మీకు తెలుసు కదా. ఇక మళ్ళీ నేను ముందుకు వెళ్ళదలుచుకోలేదు, వాక్యంలో ముందుకు వెళ్ళదలుచుకున్నాను తప్ప ఇక వెనక్కి వెళ్ళదలిచి మళ్ళీ మీకు గుర్తు చేసే విధానం నేను చేయను ఇంకా. ఎందుకంటే ఇప్పుడే సమయం చాలా ఎక్కువైపోయి దాటిపోయింది. ఎప్పుడో మొదలు పెట్టుకున్నాం, అప్పుడు ములుగాం, ఇప్పటికి ఇంకా తేలలేదు, ఎప్పుడు తేలుతామో కూడా తెలియట్లేదు. అంటే నేను చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఇందులో నా ఒప్పులు ఉన్నాయి, ఒప్పులు ఏమీ లేవన్నీ తప్పులే. ఎందుకంటే నేను కూడా బాగా బ్రేక్ తీసుకోవడం ఎక్కువ అయిపోతుంది కాబట్టి, దేవుని విషయంలో నా తప్పు ఉంది కాబట్టి క్షమించాలి, ఎందుకంటే కొంచెం కుదరక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో వాళ్ళు అక్కడ పరిశోధన చేయగా 2 సంవత్సరాలు పట్టింది. ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు పట్టింది. అంటే ఆ ప్రదేశము, ఆ యొక్క భూభాగం ఎంత భయంకరంగా మారిపోయిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. భయంకరంగా మారిపోలేదు, భయంకరంగా సృష్టించారు, ప్రజల్లో భయాన్ని పెట్టేశారు. పోనీ ఏదో బూటకపు మాటలు, నాటకపు మాటలు వేసి కాదు, రియల్గా అక్కడ వెళ్ళిలోంచి వెళ్ళిపోతున్నారు. పోనీ ఏదో బెదిరించి భయపెట్టి ఆ ప్రాంతాన్ని చూడండి, కొన్ని పాత మూవీస్లో మనం చూస్తూ ఉంటాం. ప్రజలకి ఆ తరమైనా ఈ తరమైనా భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమాన కాలాల్లో 3 కాలాల్లో కూడా రాబోయే మన యొక్క ముందు జనరేషన్ కూడా ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే మానవ జాతి అనే ప్రతి ఒక్కరు కూడా దేవుడికి భయపడతారు, అలాగే దయ్యానికి భయపడతారు. కాబట్టి అలాంటివి జరిగినప్పుడు ఏదో ఉంది, దేవుడి శక్తి ఉందో దయ్యం శక్తి ఉందో, మొత్తానికి ఏ శక్తి లేకపోతే ఎందుకు అక్కడ అలా జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ తెగించి వెళ్ళి అక్కడ ఏ శక్తి ఉందని కనిపెడితే కదా తెలిసేది. అలాగా మనం పాత సినిమాల్లో కొన్ని చూస్తూ ఉంటాం, ఒకప్పుడు మనం చూసేవాళ్ళం కదా, ఆ రాజుల సినిమాలు అవి ఇవి, మనం అలాంటి మూవీస్ చూసినప్పుడు ఉంటాయి. ఎందుకంటే కొంచెం వాళ్ళకి అక్కడ ప్రదేశం కావాలన్నా, లేకపోతే అక్కడ ఏమన్నా ఏంటది అదేదో బిందులు దొరుకుతాయి కదా, ఏం బిందులు అవి, ఇత్తడి బిందెలు దొరుకుతాయన్నా, ఇంకా ఏంటవి వజ్రాలు, వైడూర్యాలు అయ్యో దొరుకుతాయంటూ ఉంటారు కదా, మణులు, మాణిక్యాలు ఉంటాయి, పాములు ఉంటాయని మనం చాలా ఓల్డ్ పిక్చర్స్ చూస్తూ ఉంటాం. కాబట్టి సినిమాలు చూడడం తప్పు కాదు, ఎంత తప్పు సినిమానా చూడొచ్చు, కానీ అందులో తప్పు తీసుకోకూడదు. ఇప్పుడు చాలామంది యువకులు, యువతలు సినిమాలు చూస్తున్నారు, అబ్బాయిలు చూస్తున్నారు, అమ్మాయిలు చూస్తున్నారు, పక్కన పెట్టండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం బాగా మంచి
టీనేజ్ వయసులో మంచి యవ్వన వయసులో ఉంటారు కాబట్టి అలా చేసేయాలని అనిపిస్తూ ఉంటుంది. అది అమ్మాయిల విషయమైనా, లేకపోతే బైకుల విషయంలో అయినా, లేకపోతే ఒక జమీందారు ఎన్నెన్నో చూపిస్తూ ఉంటాడు. సినిమా అంటే అన్నిట్లికి సంబంధించి చూపిస్తూ ఉంటాడు. అందులో ఒకళ్ళు ఏం చేస్తారంటే గన్ పెట్టుకొని విలన్ని కాల్చేస్తూ ఉంటారు. హీరోలు వచ్చి బాగా ఉండి మళ్ళీ 10 నిమిషాల్లో బయటకు వచ్చేయడం ఇలా చేస్తుంటారు. పోలీసులను కూడా కొట్టేయడం, ఈ చేయడం ఇవన్నీ హీరో పాత్రలో ఉంటూ ఉంటాయి. అలాగా జరిగినప్పుడు అవన్నీ నిజాలా? అబద్ధాలా? అబద్ధాలే. అవన్నీ కల్పితాలే. నిజంగా ఈళ్ళు సినిమాకెళ్ళి చూసినప్పుడు యువకులు ఒక మూవీ చూసినప్పుడు అది జరిగినప్పుడు ఈ కుర్రోళ్ళు కూడా బయటకొచ్చి బైక్ మీద ఇద్దరు ముగ్గురు ఎళ్లారనుకోండి, ఎలాగ పోలీసు వారు క్యాచ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ప్రమాదం కాబట్టి అలా చేయకూడదు కాబట్టి వాళ్ళే బుద్ధి చెప్పడానికి ఆప్ చేస్తూ ఉంటారు. వాళ్ళేం చేస్తారు, అయ్యా బాబా అని చెప్పి వాళ్ళకి దగ్గర మంచి చెడు ఏదో మాట్లాడి వాళ్ళు బయటికి రావడం చూస్తారు. సర్లే పిల్లలు కదా అని పోలీసు వారు కూడా వదిలేస్తూ ఉంటారు. అంతే తప్ప సినిమాలో ఇద్దరు ముగ్గురు పోలీసుల్ని కొట్టేసినట్టుగా బయట ఈళ్ళు కూడా కొట్టేస్తారా? అక్కడ ఆ పోలీసు వాళ్ళని ఎళ్లి చంపేసినట్టుగా ఇది చేసినట్టుగా బయట ఈళ్ళు కూడా చంపేస్తారా? ఈ అమ్మాయిలు కూడా అక్కడ అలా ఫైట్ చేసి ఇచ్చేసినంత మాత్రాన హీరోయిన్లుగా ఉన్నంత మాత్రాన అక్కడ వీళ్ళు కూడా బయటకొచ్చి అలాంటి నీచకరమైన డ్రెస్సులేసుకొని వీళ్ళు కూడా తిరిగేస్తారా? వీళ్ళు కూడా అసభ్యకరంగా ఉంటారా? అలాగ ఉంటే ఈ పార్టీకి అసలు ఒక అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి పద్ధతిగా ఉంటారా? ఇలాంటి పద్ధతి తప్పిన నీచమైన ఆలోచన కలిగిన వాళ్ళు ఎక్కడో ఉంటారు. కాబట్టి వీళ్ళు సినిమాలు చూసినప్పుడు మంచి తీసుకుంటున్నారా? చెడు తీసుకుంటున్నారా? మంచే తీసుకుంటున్నారు. గేట్ బయటికి రాగానే ఏమనుకుంటారు, అదంతా సినిమారా, బయటకొచ్చామనుకో ఇలా చేసామనుకో మనల్ని తీసుకెళ్ళి లోపల వేసి మంచి ఫుడ్ పెడతారని వాళ్ళకే తెలుసు. అదంతా వాళ్ళ యాక్టింగ్ అని. కాకపోతే ఏదో కాస్త వాళ్ళు సంతోషంగా వెళ్ళి చూస్తూ ఉంటారు. తీసిన డైరెక్టర్‌కే తెలుసు ఇవన్నీ కల్పితాలేనని. అలా రియల్‌గా బయట చేస్తారా ఎవ్వరైనా ఏదైనా? సీరియల్స్‌లో చాలామంది అవి ఇవి కలిపేసి పెట్టడం అని భర్తల్ని ఎలాగని అలాగని ప్రతి స్త్రీ అలా ఉందా? ఎంతోమంది సీరియల్స్ చూస్తున్నారు. అలా చేస్తున్నారా? అలా చేస్తున్నారా స్త్రీలు? వాళ్ళ భర్తల్ని, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటలేదా? తప్పుడు అపోహ పెట్టకూడదు. తప్పుడు ఊహల్ని క్రియేట్ చేయకూడదు. తప్పుడు స్వభావాలు పెట్టకూడదు. తప్పుడు ఆలోచన విధంగా ఆలోచించకూడదు. మనం అందులో ఎంత మంచి ఉందో అంత మంచే తీసుకోవాలి. మనం చెప్తున్నామా యువకులకి పోలీసుల్ని కొట్టకూడదు, వీళ్ళ మీద తిరగబడకూడదు, వీళ్ళ మీద తిరగబడకూడదు మనం చెప్తున్నామా? వాళ్ళకి తెలుసు. వాళ్ళెళ్ళి ఆ మూవీ చూసినా కాసేపు ఆనందపడి మళ్ళీ బయటకొచ్చే గానీ వాళ్ళ రియల్ లైఫ్ ఏంటనేది వాళ్ళకి తెలుసు కాబట్టి యథాస్థితిగా వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి, పిల్లలతోటి, కుటుంబాలతోటి, ఫ్యామిలీతోటి ఎళ్లి చూస్తారు. చెడు తీసేసుకుంటారా వాళ్ళు? మంచే కదా! ఏదో కాసేపు కుటుంబంతో ఎళ్లి ఏదో పార్కుల్లోని అక్కడికిక్కడ సరదాగా ఉండేసి చేసొస్తారు. అంతే తప్ప ఇప్పుడు కరెక్ట్‌గా చెప్పండి. మంచి తీసుకున్నారా? చెడు తీసుకున్నారా? అందుకే అంటున్నాను. చూసినంత మాత్రాన తప్పుడు ఉద్దేశాలు కాదు. చూసినంత మాత్రాన పాడైపోయారని కాదు. కరెక్ట్‌గా ఉన్నవాడు పంచేంద్రియాల మీద విగ్రహం కలిగుంటే నిగ్రహంగా ఉంటాడు. ఈ పాటికి జైళ్ళు నిండిపోతాయి. అలాంటివి అన్ని సినిమాలు చూసినట్టుగా చేసేస్తే బయట జైళ్ళు నిండిపోతాయనమాట. లా అండ్ ఆర్డర్ అనేది ఇంకా ఎందుకు పనిచేయదు ఇంక అసల. బయటంతా ఇంకా పోలీసు వ్యవస్థ ఏముండదు. అంతా రౌడీ వ్యవస్థే నడుస్తూ ఉంటది. పోలీసు వాళ్ళకి ఇంక డ్యూటీ ఉండదు. అంతా రౌడీ డ్యూటీలే ఉంటాయి. అలా ఎవరున్నారు? ఎక్కడెక్కడో అక్కడక్కడ ఉంటూ ఉంటారు. అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు. వీరంతట్లోని ఒక 100 మంది మంచోళ్ళుంటే ఆ యొక్క వార్డుకి ఎవరో ఒక 20 మందో, 10 మంది ఏదో అల్లరి మొక్క అటు ఇటు తిరగడం ఉంటారు. ఆళ్ళని ఏదో అటు ఇటు కేకలేసుకుంటారు తప్ప ఆళ్ళని మర్డర్‌లు చేసేత్తారా? ఆలోచించే విధానం చాలా కరెక్ట్‌గా ఉండాలి తెలుసా? ఆలోచించే విధానం చాలా కరెక్ట్‌గా ఉండాలి. లేదంటే ఇంక తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజీలు పంపించుకోరు. అమ్మాయిల్ని కాలేజీలు పంపించుకోరు. ఇలాగా ఈళ్ళ కాపలా కాసుకోవడమే సరిపోతది. వీడెక్కడికెళ్ళాడు, కాలేజీకెళ్ళాడు, సినిమాకెళ్ళాడు, అక్కడికెళ్ళాడు, ఇక్కడికెళ్ళాడని కాసుకోవడం సరిపోతుంటది. కాబట్టి అవి చూసినంత మాత్రాన చెడు కాదు. ఇప్పుడు చెప్పే చాలా ప్రసంగాల్లో నేను వింటున్నాను. ఎందుకంటే నేను ఎవరిని విమర్శించట్లేదు సుమా. ప్రతి క్రైస్తవుడి ఇంట్లోని టీవీ ఉంది. నిజం చెప్పాలంటే పాస్టర్లు కూడా టీవీ చూస్తున్నారు. చూడట్లేదా? ఆ లెక్కలకొస్తే నేను చూస్తాను. నాకు కావాల్సింది ఏదైనా ఉంటే మంచిది తీసుకుంటాను. లేదంటే అలా తిప్పడమో లేకపోతే బ్లాక్ చేయడం అదే కట్టేయడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటది. అంతే తప్ప చెడు ఉంటదా? ఏ క్రైస్తవుడి ఇంట్లో టీవీ లేదు. ఏ క్రైస్తవులు చర్చికెళ్ళినోళ్ళు సీరియల్ చూడట్లేదు. ఏ క్రైస్తవులు సినిమాకెళ్ళట్లేదు. ఇప్పుడు న్యూ ఇయర్ పండగ అవి ఇవి వస్తుంది. ప్రతి క్రైస్తవులు సరదాగా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనది తప్పు అని నేనైతే అనను.
ఇప్పుడు యోధా ఇస్కరియోతు పాపాత్ముడు 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 అని అన్నారు. నేనేం చెప్పాను? అతను పాపాత్ముడు కాదు, దేవుని మరణానికి ఒకడు కావాలి. స్తోత్రం. ఇంట్లో ₹1,00,00,000 ఖరీదు చేసే వస్తువులు పెట్టినా చెప్పాను చాలాసార్లు. ఒక 200, ఒక 300, పోనీ గట్టిగా ఒక ₹1000 విలువ చేసే తాళాన్ని వేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్ చాలా హైట్ ఉంటుంది, ఏసీ చాలా పొడుగుంటుంది, టీవీ ఇంకా పొడుగుంటాయి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తెచ్చుకుంటాం. అది 40 అవ్వచ్చు, 32 అవ్వచ్చు, ఏదేదో అవ్వచ్చు, 50 ఇంచెస్ అవ్వచ్చు. అవన్నీ కాపాడేది ఒక ₹100 తాళం. ఎక్కడికెక్కడికో దాన్ని నమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటాం తాళాలు వేసుకొని. దొంగోడు వస్తాడు, దాన్ని కొడతాడు, దాన్ని తీస్తాడన్న భయం కూడా ఉండదు. భయం ఉంటే పాటికి ఎవరు ఊర్లు ప్రయాణాలు చేయరు. ఇల్లుని జైలంత పగడ్బందీగా ఉంచుతారు, ఎవరన్నా వచ్చి దోచేసుకుంటారేమో అని. కానీ ఆ యొక్క ₹200 తాళం మీద భరోసా పెట్టుకొని, నమ్మకం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్లకి తాళాలు వేసుకొని. అంతే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. లోనున్న ఎంత వాల్యుబుల్ అయినా సరే, ఎంత కాస్ట్లీ వస్తువైనా సరే, ఆ ఐటమ్ ఎంత కాస్ట్లీ పెట్టుకున్నా సరే దాని మీద మనకు భయమే ఉండదు. ఎందుకంటే ₹200 తాళం మీద ఉన్న నమ్మకం దేని మీద ఉండదు. నిజం చెప్పనా, దేవుడి మీదే అంత నమ్మకం లేదు. ఎక్కడ పోతే వస్తువులు మనకి అని అనుకుంటారు. తాళం వేసాం కదా, ఏ ఇంటికి తాళం వేయలేదా అని భర్త భార్య అడగడం, పిల్లల్ని అడగడం ఇలా చేస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు కూడా ఇంటికి తాళం వేసిరండి అంటారు తప్ప ఫ్రిడ్జ్ కట్టిరండి, ఏసీ కట్టిరండి, అది కట్టిరండి అని అన్నారు. అవి రన్నింగ్లో అలా ఉంటూనే ఉంటాయి. కానీ ఖచ్చితంగా అందరి మైండ్లో ఫిక్స్ అయిపోయేది, ఫ్యామిలీలో అడిగి మాట్లాడు తెలుసా, తాళం వేశారా, తాళం వేసుకున్నామా, జాగ్రత్త పెట్టుకున్నామా, ఈ మాట ఖచ్చితంగా వస్తాయి. అలాగే సినిమా చూసేటప్పుడు కూడా మంచి తీసుకున్నామా, చెడు వదిలేసామా అన్నట్టే ఉన్నారు జనాలు. సీరియల్ చూస్తున్నామా, మంచి తీసుకున్నారు, ఏదో కాసేపు ఇచ్చేస్తారు. కాకపోతే మరీ కుటుంబ ప్రార్థన వదిలేసి, మరీ దేవుణ్ణి వదిలేసి, మరీ బైబిల్ చదవకుండా వదిలేసి, మరీ టైంకి దేవుని సన్నిధికి వెళ్ళకుండా వదిలేసి, మరీ ఇంక అందులో అదే జీవితం అన్నట్టుగా ఉంటే గనక నీ జీవితంలో సగం టైం అంతా అట్లకే పెడితే అది ఖచ్చితంగా తప్పే. దేవుని విషయంలో అది ఖచ్చితంగా పాపమే, దేవుని విషయంలో అది ఖచ్చితంగా నేరమే, దేవుని విషయంలో అది ఖచ్చితంగా ఘోరమే. ఎందుకంటే నువ్వు దేవునికి పెట్టాల్సిన టైం అంతా కూడా పనికిరానాట్ల వైపు పెడుతున్నావు కాబట్టి. నీకు టీవీ ఇంట్లో ఉండడం ముఖ్యమే, కానీ అది ఎంతవరకు చూడాలి, ఏం చూడాలి, ఎలాంటివి చూడాలి. చెడు చూసినా చెడు తీసుకోవద్దు. యోధా ఇస్కరియోతు తప్పువాడు కాదు. ఏ డబ్బుకైతే అదంతా చేశాడో అదే డబ్బు ఇచ్చేశాడు. నాకొద్దు, నా రక్షకుడిని నేను పట్టించాను, నా నీతిమంతుడిని నేను పట్టించాను, అతని రక్తం నేను కళ్ళ చూడకున్నానా, ఇదా నేను చేసింది. ఎప్పుడైతే క్రీస్తు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాడో, బంట్రోతులు పట్టుకున్నారో, ఇమ్మీడియట్లుగా తనలో ఉన్న శాతాను ఏళ్ళకి వచ్చింది. రాత్రి నుంచి కొట్టడం మొదలుపెట్టింది. ఆ రాత్రంతా ఆయన జ్వరంతో ఉన్నారు. ఉదయకాలానికి ఊపిరి లేని స్థితిలో కూడా వస్తాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధా ఇస్కరియోతులు ఏం పట్టుకుంది? శాతాన్ని పట్టుకుంది. క్లియర్గా ఉంది. అపవాది అతనిని పట్టుకొనగా తర్వాత వీడు చేశాడు, అది కూడా ఉంది. అతను నేరము గౌరవమే కనబడుతుంది తప్ప అతను లోను పట్టుకున్నది మీకు కనపడతలేదా? అది కూడా బైబిల్లో దేవుడిచ్చాడు కదా. ఒక మనిషి ముందు నేరారోపణ చేసేటప్పుడు ఇది చేయాలి. అలాగని దేవుడేం ఊరుకోలేదు, అతను కూడా ఊరెట్టుకొని చనిపోయాడు, బాగానుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పే ప్రతి అంశంలో కూడా మనం మంచి చూడాలి తప్ప చెడు అనేది చూడకూడదు. ఇలాగా వీళ్ళెళ్ళి ఏం చేశారు, ఆ భూభాగానంతా కూడా పరిశోధించడం నేర్చుకున్నారు, పరిశోధించడం చేశారు. అందుకే చెప్తున్నాను, మనం ఇప్పుడు ఏం తీసుకోవాలంటే మంచి తీసుకోవాలి. ఇలాగా ఏమంటే పాత సినిమాల్లో కొన్ని చూపిస్తూ ఉంటారు, ఆ స్థలంలో ఏదో ఉంది అని దయ్యాల కింద క్రియేట్ చేయడం, ఆ స్థలంలో ఎవరో ఏదో శక్తులు ఉంచారు అని కొంచెం క్రియేట్ చేయడం, లేకపోతే అక్కడ ఏదో పాత వస్తువులు ఉన్నాయి అక్కడ వెళ్ళకూడదు, లేకపోతే పాములు ఉన్నాయి, ఇలాగని మనకి పాత పిక్చర్లు చూపిస్తూ ఉండేవారు కదా. అలాగా తర్వాత వాళ్ళందరూ వెళ్ళి పరిశోధన చేసిన తర్వాత పూర్వంలో అయితే ఇలాంటివే చూపిస్తూ ఉండేవారు. ఆ గృహాల్లో మాంత్రికులు ఉండడం వాళ్ళు, ఎందుకంటే చిన్నప్పుడు చూసిన పిక్చర్స్ అన్నీ ఇవే కదా, ఇవే మన మెమరీలో ఉంటాయి. ఇప్పుడు ఎలాంటివి చూసినా ఇవన్నీ రావు, మన మైండ్కి కూడా పట్టవు, అసలు చాలా చిరాకుగా ఉంటాయి.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా అక్కడ ఏం చేశారంటే, ఆ స్థలాన్ని ఒక భయంకరమైన వాతావరణం కింద క్రియేట్ చేశారు. మలిచేశారు ప్రజల్లోని. ఎవ్వరు భూభాగంలోకెళ్ళినా చచ్చిపోతారు అన్నట్టుగా. అన్నట్టుగా కాదు, నిజంగానే చచ్చిపోతున్నారు. అడుగెడితే చచ్చిపోతున్నారు, అడుగెడితే చచ్చిపోతున్నారు, అడుగెడితే చచ్చిపోతున్నారు. తూర్పు వైపుకెళ్ళి చచ్చిపోతున్నారు, పడమటి వైపుకెళ్ళి చచ్చిపోతున్నారు. వాళ్ళ ఇంట్లోని తూర్పు, పడమర, ఉత్తర దిశన నలుదిశలో ఉంటాయి. తలుపులుంటాయి, కిటికీలుంటాయి, అన్నీ ఉంటాయి. వాస్తు ప్రకారం ఎందుకు కడతారు క్రైస్తవులు కూడా ఇల్లు? నోవాహుకి దేవుడు ఏమిచ్చాడు? వాస్తు ఇచ్చాడు. వాడు కట్టినప్పుడు ఏమిచ్చాడు? ఈ కిటికీ ఈ దశన ఉండాలి. నోవాహుకు దేవుడు పక్కగా వాస్తు చెప్పాడు. ఈ డోర్ ఈ పక్కన ఉండాలి. చదవండి ఒకసారి. నోవాహు చరిత్ర చదివితే పడవలు కట్టడానికి దేవుడిచ్చిన ప్లానింగ్ చూస్తే చాలా అద్భుతకరమైంది. ఇప్పుడు సముద్రంలో 10 అంతస్తులు, 7 అంతస్తులు, 20 అంతస్తులు షిప్పులు వెళ్తున్నాయంటే అది దేవుడిచ్చిన ప్లానింగ్ కాదా? అంతకుముందు, సృష్టికి ముందు ఎలాంటి షిప్పులు ఉన్నాయా? ఆ ప్లానింగ్ అంతా దేవుడిచ్చింది కదా, బైబిల్లోది కదా. ఇప్పుడు భూమి మీద జరుగుతుందంతా బైబిలే. తోబాలు ఇనప పనిముట్లు గొప్పవాడు. ఇప్పుడు ఇనుము పనిముట్లు చెయ్యాలి అని అంటే బైబిల్లో లేదా? భూమండలం ఎలా నడవాలి, ఏ ఐటమ్ ఎలా రెడీ చేయాలి, ఇది చేయాలని దేవుడు ఆ యొక్క మేధాశక్తి మొట్టమొదటిగా మానవుల్లో పెట్టేశాడు. ఆ మానవ జ్ఞానాన్ని ఇంకా ఈ చదువు ద్వారా, ఈ యొక్క టెక్నాలజీ ద్వారా రాను 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 ఇప్పుడు ఆకాశంలోకి, ఆ యొక్క కక్షల్లోకి రాకెట్లు పంపించి అంతగా సైన్స్ డెవలప్మెంట్ చేశారు. జ్ఞానులు అంటే ఏంటి? అప్పుడున్న జ్ఞానులు అంటే దేన్ని చూసి చెప్పారు? ఆకాశంలో నక్షత్రాలను చూసి వీళ్ళు చెప్పేశారు. వాళ్ళు ఏమన్నారు? జ్ఞానులు, మహాజ్ఞానులు. ఈ జ్ఞానులకు ఇప్పుడు మనం పెట్టే ఈ పేరేంటి? ఆకాశంలో ఎక్కడేం తుఫాను వచ్చేస్తుందో భూమి మనం చూసేస్తున్నాం. ఆకాశంలో ఏం జరుగుతుందో భూమిలో టీవీలో చూసేస్తున్నాం. కాలు మీద కాలు వేసుకొని రిమోట్ నొక్కుకుంటూ మరీని. అంటే మానవ జ్ఞానం ఎంతగా డెవలప్మెంట్ అయిందో ఒకసారి చూడండి. ఆ యొక్క శాస్త్రవేత్తలు చాలా ఈజీగా తీసేస్తాం వాళ్ళ ఉన్నతమైన జ్ఞానాన్ని. మనం ఎందుకు పనిచేయని మనం వాళ్ళ జ్ఞానాన్ని పుల్లలాగా తీసేస్తాం. వాళ్ళ ముందు వాళ్ళని నుంచోబెట్టారనుకో, పుల్లలాగా కాల్చిపడేస్తారు మనల్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా భూమండలం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. ఆ ప్రదేశానికి ఎవరూ వెళ్ళకూడదు అని. అందుకని నేను ఈ యొక్క దృశ్యం చెప్పడం కోసమే ఈ యొక్క పిక్చర్ అనే ఆ మాటలు నేను మీకు చెప్పాను తప్ప, లేకపోతే నేను కలపను అలాంటి మాటలు. ఎందుకంటే కొన్ని టైంలో కొన్ని వాటికి ఉదాహరణలు చెప్పుకుంటూ ఉండాలి. అవి చూసి పాడైపోయారు, అవి చూసి పాడైపోయారు, ఇవి చూసి పాడైపోయారు. ఎందుకు పాడైపోతారు మనుషులు? పాడవలేదు. అప్పటికన్నా ఇప్పుడు కరోనా వచ్చాక ఇంకా జాగ్రత్తగా ఉన్నారు. డబ్బుల విషయంలో ఇంకా 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 జాగ్రత్తగా ఉన్నారు. దీంట్లోని జాగ్రత్త లేని మనుషులు ఇప్పుడు ఇంకా ఆరోగ్య విషయంలో, ఇమ్యూనిటీ పెంచుకునే విషయంలో పవర్ పెంచేసుకుంటున్నారు బాగా. అయి తిని నిజంగా అవి కూడా దెబ్బే. బాడీకి ఏది ఎంత ఎక్కువ ఉండాలి అంత ఎక్కువ ఉండాలి, ఎంత తక్కువ ఉండాలి అంతే తక్కువ ఉండాలి. బీపీ ఎక్కువ ఉన్న డేంజరే, తక్కువ ఉన్న డేంజరే, సమపాళ్ళలో ఉండాలి. ఏదైనా అంతే. కాబట్టి డబ్బులు దాస్తున్నారు అంటే ఒకసారి బ్లాక్ మనీ ద్వారా డబ్బంతా పోయింది అందరికీ. తర్వాత కరోనా వచ్చిపోయింది, తర్వాత ఇది వచ్చిపోయింది. ఇలాగా మనుషులు ఆర్థికంగా, ఫైనాన్షియల్గా చాలామంది చిదిగిపోయారు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉన్నారు. ఎంతసేపు మనమే వాళ్ళ మీద నేరారోపణ చేయడమే. అవి చూసి పాడైపోయారు, ఈ చూసి పాడైపోయారు, ఈ చూసి పాడైపోయారు, పాపాత్ములు అయిపోయారని. భూమి మీద నేను ఆకాశం నుండి కనులెత్తి చూచుచుండగా ఒక్కడైనను నీతిమంతుడు లేడని ఈ మాట యెహోవా దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఎప్పుడు? యెహోవా దేవుని కాలం ఎప్పుడో అప్పుడు మీరు వెళ్ళండి అక్కడికి. అప్పుడు ప్రజలు ఎప్పుడప్పుడు వెళ్ళండి. అప్పుడు టీవీలు ఉన్నాయా, అవి ఉన్నాయా. అప్పుడు మత్తు పదార్థాలు తాగలేదా? మోసే పలకలు తీసుకొని వచ్చినప్పుడు మత్తులో మాందిలైపోయి వ్యభిచారం చేసుకుంటూ అక్కడ యొక్క వాళ్ళ బంగారాలంతా కూడా దోచేసుకుంటూ వాళ్ళంతా కూడా మత్తు పానీయములు తీసుకుంటూ. తెలీదా ప్రియమైన దేవుని బిడ్డలారా? అప్పుడెవరు నేర్పించారు ఈ పాపం వాళ్ళకి? బైబిల్ చదివామా అన్నది కాదు, ఎలా చెప్పామన్నది కాదు, ఎంత సారంతో చెప్పామన్నది ముఖ్యం. మొక్కకు నీళ్ళు వేసినప్పుడు భూమిలో ఎదిగినంత ఫాస్ట్గా కుండీలో ఎదగదు కదా. ఎందుకంటే దానికి సరిహద్దులు ఉంటాయి కుండీకి.
అది విస్తరించి దాని ఏరు ప్రబలదు. ప్రబలించడానికి దాన్ని కుండీలో పెట్టి బంధించేసాం. ఏదో హైబ్రిడ్ మొక్క టైపు అందానికే తప్ప అది విస్తారంగా పూయడానికి కాదు కదా. హైబ్రిడ్ మొక్క కుండీలు వేసామంటే చాలా చక్కగా ఒక 5-6 పువ్వులు, పోనీ ఒక 10 పువ్వులు వేస్తుంది. అదే జనరల్గా ఉన్న నార్మల్ మొక్క గులాబీ చెట్టు భూమిలో వేస్తే మొత్తం అదంతా కూడా పాక్కుంటూ పెద్ద వృక్షం అయిపోతుంది. దేని యొక్క లెక్క దానికి ఉంది, దేని లెక్కలు దానికే. మొక్క కానించి, మాను కానించి, మనిషి కానించి, పిల్లల కానించి, పశువుల కానించి దేని లెక్కలు దానికి ఉన్నాయి. దేని సరిహద్దులు దేవుడు దానికి ఇట్టాడు, దేని లెక్కలు దానికి ఇట్టాడు. ఆయన పెట్టిన లెక్కలు ఇప్పుడు ఎక్కడ ఎవరు కూడా మనిషి జాతి కానీ, వృక్ష జాతి కానీ, పశు జాతి కానీ ఏది మీరలేదు. అంత క్రమంగా వెళ్ళిపోతుంది. ఆకాశ పక్షులు ఉదయకాలాన్నే లెగిసి దేవుని స్తుతించేస్తాయి. ఆ కోడికి వస్తే ఎంత సరదాయో, నాకు ఆ కాకరిసి ఎంత సరదాయో. కాకి చాలా పవిత్రమైంది కూడా మనకి తెలుసా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ భూభాగాన్ని అంతా ఏం చేశారంటే ఈ సినిమా వాళ్ళు భయపెట్టేసినట్టుగా ఇక్కడ ఏళ్ళ కూడా ఇలాగా భయపెట్టేశారు ప్రజల్ని. ఎంతక విషయం ఏంటంటే తేల్చకుండా ఉంచారా మన వాళ్ళు, తేల్చేశారు. విషయం ఏంటంటే ఆ భూభాగం అంతా కూడా పరిశీలించడానికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు పట్టడానికి ఏం జరుగుంటుందంటారు అక్కడ. ఏదో బలమైనది జరిగితేనే కానీ దాన్ని తప్పించడానికి, అక్కడ వాతావరణం ఉండకుండా ఉండడానికి, ఆ భూభాగంలో ఎప్పుడు అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి వాళ్ళంత కష్టపడ్డారు అని అంటే బలమైనది ఏదో జరిగే ఉంటుంది అక్కడ కదా. ఏదో బలమైనది జరిగి ఉంటుంది అక్కడ. జరగకపోతే 2 సంవత్సరాలు పట్టడం ఏంటారు అక్కడ. ఎల్లోళ్ళందరూ చచ్చిపోతున్నారంటే ఇంకా ఎవరొచ్చినా చనిపోకూడదు. మళ్ళీ ఇక్కడ పూర్వ వైభవం ఎలా ఉందో అలాగే ఉండాలి, ఈ స్థితికి రావాలి అని అనుకున్నారు అని అంటే ఏదో బలమైనదే జరిగింది. ఆ బలమైనది జరిగింది ఏంటి అని మనం కొంచెం పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు,